అండి ఎలా కూటమి నేతల రోడ్ షో విజయవాడలో జరిగిన రోడ్ షో ఎటువంటి మీకు ఎలాంటి భరోసాను ఇచ్చింది? ఆ రోడ్ షో సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎన్నికల ముందు, పర్టికులర్గా ఓటింగ్ ముందు? సప్తగిరి ప్రసాద్ గారు సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి, యాజమాన్యానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా చిత్తూరు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీలేరులో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఉద్దేశించి ప్రసంగించారు. కనీవిని ఎనిగిన రీతిలో జనం నీరాజనం పట్టారు. తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన నాయకులందరూ కూడా వచ్చారు. జన నీరాజనం పట్టింది. మోడీ గారు హెచ్చరిక చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. ఈ యొక్క అన్నమయ్య జిల్లా అంటే ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటలు అవి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దురాగతాలు కానీ ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. మామూలుగా ఒక సినిమా తీసుకుంటే మొదటి నుండి విలన్ యొక్క అరాచకాలు పెరుగుతూ ఉంటుంది. విలన్ పై చేయి సాధిస్తానే ఉంటాడు హీరో పైన. అది క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో ఏం చేస్తాడంటే విలన్ కి తగిన గుణపాఠం చెప్పి ప్రజల్ని తన వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. చివరికి జగన్మోహన్ రెడ్డి నేను మా చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే క్రిస్టల్ క్లియర్ గా మిడిల్ డ్రాప్, పత్తా లేదు. ఒకరు కూడా ప్రచారంలో కనిపించటం లేదు. ఎక్కడ చూసినా ఒక పక్క భువనేశ్వరమ్మ, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మోడీ గారు, వీళ్ళే కనిపిస్తున్నారు జనాలకి. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ కనిపించడం లేదు. షర్మిలమ్మ ఒక పక్క. ఇంతమంది పబ్లిక్ విజిబిలిటీలో ఉన్న నాయకులు కానీ ఈ రోజు మోడీ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. గూండాగిరికి ఉక్కు పాదంతో తొక్కేస్తాను, తగిన ట్రీట్మెంట్ ఇస్తానన్నాడు. పక్కా ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితం రామచంద్ర యాదవ్ పుంగునూరులో పోటీ చేస్తున్నాడు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి BYSR పార్టీ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క సొంత గ్రామం ఎర్రాతివారిపాలెనికి పోతే సాక్షాత్ పోలీస్ స్టేషన్ ముందు దాడి చేసి అతని వాహనాలు ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. దాని పర్యవసనమే DGP ట్రాన్స్ఫర్ అయ్యాడు. దాని పర్యవసనం ఏంటి, DIG రాయలసీమ అమ్మిరెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. CAలు, DSPలు ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. దీని పర్యవసనమే వీళ్ళ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కానీ ప్రసాద్ గారు చిన్న మాట. సరే, మీరు మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మోదీ ఇచ్చిన హెచ్చరికలు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టినట్లయితే 2014లో కలిసి వచ్చిన కూటమి, ఆ తర్వాత ఏం జరిగిన పరిణామాలు ఏం జరిగాయి, 2019లో ఏ విధంగా కంటెస్ట్ చేశారు, విడిపోయారు, ఏ విధంగా తిట్టుకున్నారు, ఇవన్నీ కూడా జనాలు ఒకసారి రికలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ అదే కూటమి కలిసి వస్తుంది కాబట్టి ఆ మాటల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఎన్నికల సమయంలో పట్లర్గా ఓటు వేసే ముందు, అవి ఓటు వేసే లోపల ఏ విధంగా ఆలోచించుకుంటారు అనే భయమే లేదా మీకు? మాకు భయం ఎందుకంటే మేమేం ప్రజా సంపదలు దోచుకుని తిన్నామా, ప్రజలపైన దాడి చేశామా, లేకుంటే దళితులను చంపి డోర్ డెలివరీ ఇచ్చామా, లేకుంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలాది ఇచ్చామా? ఎందుకు భయం చెప్పండి? 1,00,000 కోట్లు తినేసినోడే దర్జాగా ఇట్లా చేతులు దండం పెట్టుకుంటూ ఇట్లా అనుకుంటూ సిద్ధమా అని అరుచుకుంటా తిరుగుతా ఉంటే, ఏ తప్పు చేయని వాళ్ళము, ఏ రూపాయి తిన్న వాళ్ళం మా పైన మాకెందుకు భయం ఉంటుంది చెప్పండి? సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేస్తున్నారు కదా, వీసా పాస్పోర్ట్. వాళ్ళ చెల్లి చెప్పింది ఈరోజు షర్మిలమ్మ, మా అన్న వీసా మా వదిన వీసా పాస్పోర్ట్ రెడీ చేసేసుకున్నారు, ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు తురుమంటారు అని చెప్పి వాళ్ళ చెల్లి చెప్పుంటే, సొంత చెల్లెలు చెప్పిందండి ఈరోజు స్టేట్మెంట్. మా అన్న మా వదిన అవినాష్ రెడ్డి వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ జంపు. నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తు పెట్టుకుని మీ BRK ఛానల్ ద్వారా. కౌంటింగ్ జరుగుతూ ఉండగానే 4వ రౌండ్ 5వ రౌండ్ కౌంటింగ్ పూర్తి అవుతుండగానే జగన్మోహన్ రెడ్డి జంపు, మా చిత్తూరు జిల్లాలో రోజా జంపు, కొడాలి నాని జంపు, అందరూ జంపోయే మొత్తం వెళ్ళిపోతారు కౌంటింగ్ స్టేషన్స్ నుండి. అట్లుండే ఫ్లైట్ ఎక్కి పరారు. గుర్తు పెట్టుకోండి. అంటే ఓడిపోతారనే భయంతోనా, లేదంటే మీరు ఏదైనా చేస్తారేమన్న భయంతోనా మీ పార్టీ నేత?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నాడు, నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడు, మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నారు, మమ్మల్ని ఎన్నికలు చేయనీయకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకమే లేదంట. ముఖ్యమంత్రి హోదాలా ఉండి నువ్వు అలా మాట్లాడుతా ఉంటే నాకేమనిపోతే ఫ్రస్ట్రేషన్ తో చెప్తున్న మాటలు తప్పించి ఇంకోటి కాదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నువ్వు ఆ మాట చెప్తున్నావు, ఎన్నికలు సజావుగా జరుగుతుందో లేదని అనుమానం ఉందంట. ఏం మాట్లాడి చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, యాజ్ వెల్ అది ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళది. నువ్వే చెప్పేస్తున్నావు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి లేదని. పైగా పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకునేసినావు. మీ చెల్లి కూడా చెప్పింది మా అన్న పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకున్నాడని. వెకేషన్కి వెళ్తున్నారేమో ప్రసాద్ గారు, వెకేషన్కి వెళ్తారు. మోడీ గారు కదా. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. మీకు ట్రీట్మెంట్ ఉంది, అది కరెంట్ ట్రీట్మెంటా, జైల్ ట్రీట్మెంటా, ఇంకొక ట్రీట్మెంటా మాకు అర్థం కాదు. మొత్తానికైతే ట్రీట్మెంట్ పక్కా. కాబట్టి రైట్, సిద్ధంగా ఉన్నాడు ఈయన. సిద్ధమా అంటాడు కదా, సిద్ధంగా ఉండి ట్రీట్మెంట్ కి. ఇన్ని రోజులు నీకు 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే మామూలు అరాచకమా చేసింది నువ్వు? మామూలు అరాచకం కాదు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ట్రాన్స్ఫరే షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఒక డీజీపీని ట్రాన్స్ఫర్ చేసిందంటే పైగా ఎలక్షన్ డ్యూటీలు ఏం అప్పచెప్పొద్దు అని చెప్పింది. ఒక డిఐజీని ట్రాన్స్ఫర్ చేసింది, ఎలక్షన్ డ్యూటీని అప్పచెప్పొద్దు అంటే ఈ ఐపీఎస్ఎల్కి సిగ్గు అనిపించట్లేదా? ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ కెరియర్. మీ యొక్క కెరీర్ లో బ్లాక్ మార్క్ అనిపిస్తుందా? వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్ డ్యూటీ చెప్పవద్దు అంటే వాళ్ళకి అవమానకరమైనటువంటి నిష్క్రమణే కదా అది. రైట్. వాళ్ళు దాని గురించి ఆలోచించలే. జగన్మోహన్ రెడ్డి అటువంటి అధికారులు నమ్ముకొని ఎలక్షన్ చేస్తా ఉంటున్నాడు. ఒక నిమిషం చెప్తున్నా. స్టేట్ వైడ్ ప్రచారంలో పరారైపోయినారు. ఏదో ప్రతిపక్షం అన్నా ఒక 17 సీట్లు వస్తే అపోజిషన్ సీట్ అన్నా దొరుకుతుంది, ఒక 4 గన్మ్యాన్లు కాన్వాయ్ అయినా మిగులుతుంది అనేటువంటి తాపత్రయం తప్పించి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అధికారం ఎత్తిపోయింది, చేతులు ఎత్తేసినాడు. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో అభ్యర్థులు పరారు. 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ లో పరారైపోయినారు అభ్యర్థులు, ఎవరు కనిపెట్టం.